టీజర్ చూసిరు కదా, ట్రైలర్ చూసిరు కదా. సరే టీజర్ ట్రైలర్ చూసినాక థియేటర్కి ఎందుకు రాబుద్ది కాలే మీకు? టైం లేదా ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? దండోరా అని చెప్పి ఒక టీజర్ చూసిర్రు, ఏమనిపించింది? జనరల్గా అడుగుతున్నా, ఏం లేదు, నేను డైరెక్టర్ని, దండోరా డైరెక్టర్ని, రైటర్ డైరెక్టర్ని, నా పేరు మురళి, అందుకే అడుగుతున్నా. నాకు మీరు టీజర్ చూసిర్రు, టీజర్ నచ్చిందా? పోనీ మొమ్మాటానికి ఎస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఐ అండర్స్టాండ్ దిస్, బట్ ఎనీవేస్ నీకు టీజర్ నచ్చింది, ట్రైలర్ నచ్చింది, వాట్ స్టాప్డ్ యూ గైస్ ఫ్రమ్ కమింగ్ టు థియేటర్స్? ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ థియేటర్స్. నిన్న ఒక రోజు అయింది, ఈరోజు 2వ రోజులో ఉన్నాము. బట్ మాకు థియేటర్స్కి రావాల్సినంత ఎక్కువగా జనాలు ఎందుకు రావట్లేదు అనేది ఒకటి తెలుసుకోవాలని ఉంది నాకు. ఎందుకంటే కాంపిటీషన్లో రిలీజ్ చేసాం, మిగతా ఫిలిమ్స్ కూడా ఉన్నాయి, ఐ అండర్స్టాండ్ దట్. బట్ వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ టైటిల్ దండోరా అండ్ what was stopping you from coming to theatres even after you liking teaser and trailer? సార్ యాక్చువల్లీ మేము ఒక కొత్త క్లబ్ ఒకటి ఓపెన్ చేసి ఉండే, దానికోసం అని చెప్పి నిన్న మొత్తం దాని మీద వర్క్ ఉండే. యాక్చువల్లీ మేము మా ఫ్రెండ్స్ వెళ్ళారు కానీ మేము వెళ్ళలేకపోయినాం. నిన్న నైట్ నర్సాపూర్ నుంచి లేట్ అయిపోయింది మాకు రావడం. ఈ మీటింగ్ అవ్వగానే ఈరోజు సాయంత్రం 9:30 పక్కా షో వెళ్దామని ఫిక్స్ అవుతున్నాం మేము. ప్రామిసా? గాడ్ ప్రామిస్. చూడు మంచిగా ఉంటుంది, మజా వస్తుంది. క్యాస్ట్ రిలేటెడ్ చెప్పు నాకు, నువ్వు ఏం చూసినావు, ఎట్లా పక్క నీకు బాధ అనిపించింది, నీకు సినిమా మంచి లేదనిపిస్తే నేను రెస్పాన్సిబిలిటీ. ఎట్లా బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్పేశారు, మేము చూడడం ఎక్స్పీరియన్స్ చేయడమే లేట్ అంతే. వెళ్ళండి తీసుకెళ్ళండి, నీతో పాటు ఒక 4-5 తీసుకెళ్ళు ఈజీగా. మా వాళ్ళు 5 మంది ఉన్నాము, ఇంకా 5 మంది రెడీ ఉన్నారు బయట. అంటే నువ్వు 4 తీసుకెళ్ళాలంటే ఈ 4 కాదు. అచ్చా, ఒక్కొక్కరు 4. ఓకే రైట్. మీరు స్టాలిన్ సినిమా చూడలేదా? మీరు అమ్ముకోండి అంటే నేను అంటే ఎందుకు లైటర్ నోట్, ఈ ఫిలిం మీకోసం, లైక్ వెరీ పర్సనలీ ఐ వాంట్ యూ గైస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిలిం. లైక్ దే ఆర్ నౌ జెన్జీ, ఐ జస్ట్ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిలిం. అంటే ఇది ఎలా ఏంటి అనే దాని మీద మీకు సినిమా చూసినాక మంచి క్లారిటీ వస్తుంది. బట్ చూడండి, సినిమా మంచిగా ఉంటుంది. నవదీప్ అన్నని ఫస్ట్ టైం ఒక సర్పంచ్ రోల్లో బ్యూటిఫుల్గా ఉంటాడు, ఫుల్ క్రేజీ ఉంటుంది. అదే ట్రైలర్లో మొత్తం బియర్డ్ అంతా మంచి క్రేజీ. బియర్డ్కి ట్రైలర్కి ఏంటి సంబంధం నాకు అర్థం కాదు. క్రేజీ అనిపిస్తుంది అట్లా కొత్త లుక్లో వచ్చినప్పుడల్లా. కిల్లర్ లుక్ ఉంటుంది అది. టీజర్ని ట్రైలర్ని చూసిన వాళ్ళు రేట్ చేయాలంటే 0 to 10లో, అంటే మనం చాలా సినిమాలు చూస్తున్నాం, చాలా టీజర్లు వస్తున్నాయి, ట్రైలర్లు వస్తున్నాయి. సో 0 to 10 అంటే యాజ్ ఆఫ్ నౌ కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు, కాబట్టి చూడని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నిన్నే కదా రిలీజ్ అయింది. టీజర్ రేటింగ్ చెప్పండి, 1 by 1 చెప్పు. 8. ఎందువల్ల 8? ఏమి నచ్చింది దాంట్లో? ఏం మ్యాటర్ ఉందనుకుంటున్నావు నువ్వు? మీ లుక్స్ చాలా బాగున్నాయి మూవీ. నేనున్నాను కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. అది ఓకే. టీజర్లో ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మెటీరియల్, స్టోరీ చాలా డెప్త్ ఉంది. అండ్ ఆల్సో అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ ఇంకా డిఓపి కూడా అన్ని క్రాఫ్ట్స్ కవర్ చేసాడు. నీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? మామూలుగా తెలుగులో వస్తున్న సినిమాలు నీకు నచ్చిన 3 టాప్ తెలుగు సినిమాలు చెప్పు. డార్లింగ్, లవ్ స్టోరీస్ ఎక్కువ ఇష్టం. డార్లింగ్, సీతారామం అండ్ అవన్ యాక్షన్ మూవీ ఆల్వేస్. ఇతనిలో ఒక ప్రేమికుడు ఉన్నాడు. సో నీలో ఉన్న ప్రేమికుడికి ఒక ట్రాక్ ఉంది దీంట్లో. ఓకే, డెఫినెట్లీ ఐల్ వాచ్. కాదు, నాకు కూడా చెప్పండి. ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు కదా, మామూలుగా అందరు తీస్తున్నారు, అన్ని కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు. సినిమా చూసిన తర్వాత మనం ఏం ఫీల్ అవుతున్నాం అది ఫీల్ అవుతున్నాం. మ్యాక్సిమం ఏంటంటే థియేటర్లో ఉన్నప్పుడు ఆ హై, ఏం చేసేట అదే ఒక హై, అది సరిపోద్ది అంటారా, లేదా సినిమా అంటే ఏమైనా మీనింగ్ ఉండాలంటారా? ఒక్కొక్కళ్ళు మైక్ పాస్ చేసుకుంటూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఏంటంటే, షుడ్ సినిమా జస్ట్ బీ ఎంటర్టైనింగ్ ఆర్ షుడ్ ద మేకర్స్ attempt a film which might have some kind of meaning or some kind of impact, at least the intention, should it have any impact? ఎందుకనే ఇవన్నీ మనకు ఊరికే 4 ఫైట్లు 3 మాస్ సాంగ్స్ పెట్టుకుంటే సరిపోద్ది, ఎంటర్టైన్మెంటే కదా కావాల్సింది అనుకున్నా ఓకే, నాకు అలాంటి సినిమాలు ఇష్టం. లేదు, ఇంతమంది చూస్తున్నారు కదా, ఇది ఒక పవర్ఫుల్ మీడియము, ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది అంటే ఈ సినిమాని కదా, జనరల్గా యాక్టర్స్ అనేవాళ్ళు చెప్తే, అంటే యాక్టర్స్ త్రూ మనం ఏదన్నా సినిమా త్రూ ఏదైనా పాయింట్ చెప్పాలనుకుంటే అదొక మీడియం కదా, అదొక పవర్ కదా, దాన్ని అలా వాడుకుంటే బెటర్ అంటారా? ఈ రెండిట్లో మీ ఆన్సర్ ఏంటి, ఎందుకు అనేది 1 by 1 ఫాస్ట్గా చెప్పండి. ఇది నా క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. లేదు, ఖచ్చితంగా కొత్త కాన్సెప్ట్సే ట్రై చేద్దాం అనుకుంటాం యాజ్ ఎ యంగ్ ఫిల్మ్ మేకర్గా. నేను కూడా చెప్తాను, ఎందుకంటే మాస్ మూవీస్ అన్నా కానీ ప్రతి దాంట్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సలార్ చూసినాము, మరి మార్కో చూసినాం, ప్రతి దాంట్లో అట్లా ఉండే కదా. కానీ ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత మీరు కొత్త దీంట్లోకి వచ్చినట్టు నాకు అనిపించింది, క్యాస్ట్ రిలేటెడ్ దాంట్లోకి వచ్చినట్టు అనిపించింది నాకు. సో నాకు కొంచెం ఏదైతే మనం చేద్దాము అనుకుంటున్నామో మేము చూసేవాళ్ళం కూడా
మొన్న ఈ టైప్ సినిమా ఆల్రెడీ చూసేసాం కదా అన్నట్టు లేకుండా ఇదేదో డిఫరెంట్గా ఉంది, దీన్ని ఈరోజు చూడాలి ఖచ్చితంగా, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లో అన్నట్టు ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి కొత్తగా ట్రై చేస్తేనే అలాంటి ఆడియన్స్ కూడా వస్తారు అన్నట్టు ఒక ఐడియా ఉంది. నా పరంగా ఫిలిం అనేది ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అండ్ ఒకరి లైఫ్ని కూడా మార్చేయచ్చు. సో అది ఆడియన్స్ పరంగా అయినా కానీ ఫిలిం మేకర్స్ పరంగా అయినా కానీ. సో మనం కమర్షియల్గా అదేంటంటే కమర్షియల్గా తీద్దామా లేదా మీనింగ్ఫుల్గా తీద్దామా అనేది ఆడియన్స్ ఆ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఫిలిం మేకర్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నది నా ఒపీనియన్. ఎట్ ప్రెజెంట్ ఆడియన్స్ కొత్తదానాన్ని ట్రెండ్ బట్టి వెళ్దామంటున్నారు, ఎందుకంటే ఆడియన్స్ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు కొత్తదానాన్ని కోరుకుంటున్నారు. కమర్షియల్ చూసేసారు, ఫైటింగ్ చూసేసారు అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ సీన్ ఇయర్స్ నుండి చూస్తూ వస్తున్నారు. సో కొత్తగా ఇంకేదైనా కొంచెం మన యాక్టర్స్ ఇంకా కొంచెం ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేసి స్టోరీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కానీ ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేస్తే మీనింగ్ఫుల్గా ఇచ్చేటట్టు అండ్ జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు ఇన్ ఏ గుడ్ వే. సో అలాంటి ఫిలిమ్స్ నేను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఇట్. కంటెంట్ ఉండేది, అలానే మెసేజ్ ఇవ్వాలి అంటే సోషల్ మీడియాకి మెసేజ్ ఇవ్వాలి సార్. సోషల్ మీడియాకి అంటే మొత్తం సొసైటీకి మెసేజ్ ఇవ్వాలి. పర్లేదు మెల్లగా నీ థాట్స్ నన్ను చూడు, నేను క్యాచ్ చేస్తాను. సో సొసైటీకో మెసేజ్ ఇవ్వాలి, మెసేజ్ ఉండాలి. కానీ మెసేజ్ ఇస్తే సినిమాలు చూస్తున్నారంటావా? డెఫినెట్గా చూస్తారు సార్. కొంతమంది ఉంటారు కదా, లైక్ ఈ మూవీ చూసేటప్పుడు మనకి ఏం అర్థమైంది అలానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, చాలా మంది ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ఫుల్ సినిమాస్. మీరు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చూడాలి సినిమా. మీరందరూ ఎందుకు చెప్తున్నా అంటే ఏదో నా సినిమాకి టికెట్లు తెగుతాయని కదా, అదొక రీజనే. కాకపోతే ఇంకోటి ఏంటంటే మీరు సినిమా చూసి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చూసారా, సినిమాని మనం ఏం చెప్పాలి, సినిమా త్రూ ఏం చెప్పాలి అనే దానికి. ఓకే, ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ ట్రెండ్, దెర్ ఇస్ లైక్ కామెడీ ఫిల్మ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్, ఇందులో కామెడీ అన్నీ ఉన్నాయని చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా చూసి సినిమా బాగుంది బాగాలేదు అని బాగా స్ప్రెడ్ చేయగలిగింది మీరే. యూ గైజ్ ఆర్ దట్ వైల్డ్ ఫైర్ అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ వాంట్ ఫర్ అవర్ ఫిల్మ్ టు వర్క్. సో మీరు సినిమాకి వెళ్ళి ఇప్పుడు మీరు ఒక్కొక్క కాలేజ్ డిఫరెంట్ కాలేజెస్ కదా మీరు. సో డిఫరెంట్ కాలేజెస్ నుంచి మీరు ఇట్లా కాలేజ్ని రిప్రజెంట్ మీ కాలేజ్ గ్రూప్లో కానీ మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ సినిమా బాగుంది, సినిమా చూశాను నేను అని అంటే ఇట్ విల్ హ్యావ్ అ రిపుల్ ఎఫెక్ట్. సినిమా బాగున్న సినిమాకి బాగా జరగాలి, మంచి జరగాలని చెప్పేసి అనుకుంటే అప్పుడే కదా మీరు ఇప్పుడు ఆస్పైర్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని చెప్పేసి. సో యూ వుడ్ వాంట్ సమ్ వన్ సపోర్ట్ కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ లైక్ మా సినిమా బిహాఫ్ నుండి. ఎవ్రీ 2 times నేను అక్కడ నుంచి అన్న దగ్గర నుంచి మైక్ తీసుకొని చెప్తా ఉంటా. బట్ ద పాయింట్ ఈజ్ ఎస్, ప్లీజ్ గో వాచ్ థియేటర్స్లో చూడండి, మీకు ఏమనిపించిందో మమ్మల్ని ట్యాగ్ చేసి చెప్పండి. అండ్ ఐఎమ్ వెరీ 100% ష్యూర్ దట్ మీరు ఈ సినిమాలో ఏదైతే మీరు కంటెంట్ ఎలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి గెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా దానికి 2 times 3 times ఉంటుంది. రెండోది గెస్ట్ చేసింది ఏది రేట్ అవ్వదు. యూ జస్ట్ వాక్ ఇన్ టు థియేటర్స్ అండ్ యూ జస్ట్ లెట్ యువర్ సెల్ఫ్ దండోరా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. గెట్ దండోరా ఫైడ్, వెళ్ళండి థియేటర్కి వెళ్ళండి, చూడండి. సంజన చెప్పు, సినిమాలు ఎందుకు చూడాలి? యాక్చువల్లీ నేను సినిమాలు అంత పెద్దగా చూడవు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ. మీ ఇద్దరిని చూద్దామని వచ్చాను. మీరు అడిగారు కదా క్వశ్చన్ ఇంతకుముందు, అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఏ సినిమా ఎట్లుంటుంది అని. నేనేమనుకుంటా అంటే కామెడీ మూవీస్ ఓకే చూడవచ్చు, నవ్వచ్చు, బట్ ఇలాంటి సినిమాస్ ఏంటంటే మన జనరేషన్కి తెలిపినట్టు ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో కాలేజ్లలో ఏం నేర్పరు, జస్ట్ స్టడీ గురించే ఉంటుంది. ఇట్లాంటి సినిమాస్లల్లో మనం ఎలా బతకాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తుంది. అంటే నేను చూద్దామని అనుకున్నా, ఏంటంటే చెప్తా నేను కూడా. నేను స్టూడెంట్ ట్రైబ్లోనే ఇంటర్న్గా ఉంటా. అయితే మేము సినిమాకి వెళ్ళి రీల్ తీయాలి, సినిమాకి వెళ్ళి ఆడియన్స్ తోటి ఎట్లుంది సినిమా అని చెప్పి రీల్ తీయాలి, చూడడానికి వెళ్ళాలి. కానీ వేరే ప్లాన్స్ వల్ల కాలేదు. సో దానికోసం ఈరోజు వెళ్ళి పక్కా చూస్తాం మూవీ. ఇన్స్పిరేషన్ మూవీస్ రావాలని అనుకుంటాను, ఒక రియల్ లైఫ్ స్టోరీస్ ఇట్లాంటివి వస్తే ప్రజల అంటే ఇప్పుడున్న జెన్జీ స్టూడెంట్స్కి ఏం తెలుస్తుంది అంటే ఒకప్పుడు ఇట్లుంటుండే, ఇలా ఉంటుండే, అంటే మేము గుణంగా ఇలానే ఉండాలి అన్నట్టు ఉండాలని చెప్పి ఇలాంటి సినిమాలు తీయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు యూఎస్కి వెళ్ళారు, అక్కడ జాబ్ చేసి ఇక్కడ వచ్చారు. అంటే ఇప్పుడు అందరూ కామెడీ మూవీస్
కామెడీ మూవీస్ అవును. అంటే యాక్షన్ మూవీస్ ఇట్లాంటివి తీస్తారు కదా, అవును. మీకు ఈ సినిమా అంటే ఒక క్యాస్ట్ గురించి తీయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇందులో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, దీనిలో లవ్ స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే బేసికలీ ఏం లేదు, సినిమా తీయాలి అనుకున్నాము, ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా అయితే మనం మంచిగా పవర్ఫుల్గా ఉంటుంది, చెప్పడానికి ఈజీ ఉంటుంది. చాలా లైక్ ఏంటంటే ఫస్ట్ సినిమా కదా, కొంచెం కాన్ఫిడెంట్గా తెలిసిన సబ్జెక్టు బాగా ఇది ఉన్నది తీసుకుందాం అని చెప్పేసి దాంట్లో. రెండోది కొంతమంది కొన్ని చాయిసెస్ ఉంటాయి, కొన్ని యూనిక్ చాయిస్. ఇప్పుడు ఒకళ్ళు కామెడీ స్ట్రెంత్, వాళ్ళు కామెడీ తీస్తున్నారు అని చెప్పి నేను కామెడీ తీయడం అంటే అది నాకు అట్లా వర్కౌట్ అవ్వదు. సో నాకు ఏదైతే నా రెజొనేట్ అవుతుందో అది చేస్తాను. కానీ ఇందులో కామెడీ చాలా కామెడీ ఉంటుంది. ఫర్ మీ ఇట్స్ లైక్ మాస్ కామెడీ ఇట్లా అంటే అలవాటు పడిపోయారు తెలుగు ఆడియన్స్. ఎప్పుడు మాస్ వస్తే మాస్కి అలవాటు పడిపోయారు అండ్ కామెడీకి అలవాటు పడిపోయారు. కాకపోతే ఎక్స్పెరిమెంటల్గా చేసినా ఎవరు అంతగా చూడట్లేదు. కాకపోతే ఇలాంటి సినిమాస్ మా జెన్జీస్కి వచ్చేసరికి ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాస్ అంటే అలవాటు పడిపోయి కొత్తగా ఒక షిఫ్ట్ అంటే వాళ్ళు ఏదో కొత్తగా తీసుకుంటున్నారు. బట్ ఫర్ మీ ఇట్స్ లైక్ కొత్త సినిమాస్ అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాస్ అయితే నాకు కూడా చాలా ఇష్టం. తప్పకుండా నైట్ వెళ్ళి వాచ్ చేస్తాను సార్. నన్ను అడిగితే ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అంటే నాకు బాగా ఇష్టం సార్. వై అనే క్వశ్చన్ దానికి వై నాట్